దేశ రాజకీయాలలో నరేంద్ర మోడీని కోట్లాది మంది అభిమానిస్తున్నారని, ఆయన దేశభక్తికి తిరుగులేదని, కుటుంబంతో సహా సర్వస్వాన్ని త్యాగం చేసి ప్రపంచంలోనే భారత్ను ఓ అగ్రరాజ్యంగా మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, గాలి పుష్పలత, నవీన్ కుమార్ రెడ్డి, గుండాల గోపీనాథ్ రెడ్డి కొనియాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినోత్సవం సందర్భంగా తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాదాలను వితరణ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశ రాజకీయాలపైనే కాదు ప్రజల మనోభావాలపై కూడా బలమైన ముద్ర వేసిన మోడీ 75 ఏళ్లు పూర్తి చేసుకుని 76వ పడేలో అడుగుపెట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, గాలి పుష్పలత, నవీన్ కుమార్ రెడ్డి, గుండాల గోపీనాథ్, గంగమ్మ గుడి నెంబర్ తుమ్మిశెట్టి చంద్రశేఖర్, రాయల్, బీజేపీ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, సుబ్రహ్మణ్యం యాదవ్, గంధం వెంకటముని, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, సుధాకర్, పురోహితుడు సురేష్ స్వామి, రంగస్థలి కార్యదర్శి కేఎన్ రాజా, సభ్యులు పొన్నాల జయజిరెడ్డి, మిట్టపల్లి బ్రహ్మానందరెడ్డి, చెంగల్ రాయలు, లోకనాథం, అన్నారెడ్డి రాజశేఖర రెడ్డి, అక్కెపల్లి మునికృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న రాలేదు నువ్వా? మొన్న ఒక పూట వచ్చినావు, మొన్న ఒక తలాత వచ్చినావు, మధ్యాహ్నం వచ్చినావు కానీ తలాత రాలేదు. భారతదేశ ప్రధానమంత్రి, ప్రపంచంలోనే సింహానికి సింహగా పేరుగాంచిన నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా పేదలకు అన్నదానం చేసి ఆయన యొక్క ఆశీస్సులు, ఆయన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, ఆయన ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని, ప్రజలకి ప్రపంచంలో శాంతి నెలకొల్పే దాంట్లో ముందున్న నరేంద్ర మోడీ గారికి మరీ ఎన్నో జన్మదినాలు చేసుకోవాలని ప్రపంచంతో కూడా ఆయన పట్టుకున్నది ఈరోజు. కాబట్టి అతని ఆమె జన్మదిన జరుపుకోవాలి, ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఈ గంగమ్మ తల్లి ఆశీస్సులు ఆయనకు అందాలని గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 75వ సంవత్సరాల సందర్భంగా, పుట్టిన సందర్భంగా ఇవాళ గంగమైనటువంటి గుడి దగ్గర అన్నదానాలు మరియు ఆయన యొక్క ఆరోగ్యం బాగుండాలని, ఇంకా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ ఇక్కడ పూజలు జరిపించి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నాం. జై భారత్. భారతదేశ ప్రధాని, కోట్లాది మంది భారతీయులకు ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినం సందర్భంగా సాక్షాత్తు గ్రామదేవత అయినటువంటి శ్రీ గంగమ్మ తల్లి ఆలయం ముందు గుండాల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నాయకులంతా కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈరోజు నరేంద్ర మోడీ గారు 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. యావత్ ప్రపంచంలోని అన్ని దేశాల ప్రధానులంతా కూడా ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నారు. అంటే ఇది ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణంగా భావిస్తున్నాము. ప్రపంచ దేశాలలో భారతదేశ చరిత్రను ఎలుగెత్తి చాటినటువంటి మహోన్నతమైనటువంటి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా, 13 సంవత్సరాలుగా గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సేవలు చిరస్మరణీయమని చెప్పని శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మ, గంగమ్మ తల్లి ఆశీస్సులతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పని, ఈ భారతదేశ ప్రజలకి అండగా ఉండాలని చెప్పని మేమంతా కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నామండి. ఈరోజు మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా స్థానిక తిరుపతి గ్రామదేవత గంగమ్మ తల్లి దేవాలయం నందు గంగమ్మ తల్లి దగ్గర నరేంద్ర మోడీ గారి పేరు మీద ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు జరిపించి తదనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశాము. ఈరోజు మన దేశం అన్ని రంగాల్లో ముందుందంటే దానికి కారణం మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల ప్రజలకి నరేంద్ర మోడీ గారు న్యాయం చేస్తున్నారు. పేద తేడా లేకుండా అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, ప్రతి ఒక్కరికి సమన్వయం చేస్తున్న మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు
సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా, అలాగే మన దేశం ఈరోజు ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 స్థానంలో వచ్చేదానికి మన నరేంద్ర మోడీ గారి కృషి మరవలేనిది. మన దేశానికి రక్ష మన నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఆయన పేరు మీద అర్చనలు చేశాము. కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో, మన గంగమ్మ తల్లి చల్లని దీవెనలతో ఆయన మరెన్నో జన్మదినాలు సంపూర్ణ ఆరోగ్యంగా జరుపుకోవాలని కోరుతున్నాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. ఆయన చేస్తున్న దేశ సేవలు మరువలేనివి.